అందరికీ నమస్కారం. ప్రజా తీర్పును అవహేళన చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారి ట్వీట్కి చింతిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైనా మేల్కొనండి, ఇంకా తాడేపల్లి ప్యాలెస్లో కూర్చుని కలలు కనకండి. ప్రజలు ఒక స్పష్టమైన తీర్పునిచ్చారు. ఆ తీర్పుని అవహేళన చెయ్యొద్దు. ఇదే ప్రజలు 2019లో ఒక్క అవకాశం మీరు అడిగితే మీరు అడిగిన అవకాశం ఇచ్చారు. ఆ అవకాశం అయిపోయింది. మీరు ఈ రాజకీయాలకి ప్రజాసేవకి ఏమాత్రం పనికిరారని ప్రజలు తీర్పిచ్చారు. మీకు కేవలం 11 సీట్లకు పరిమితం చేశారు. కనీసం వచ్చే ఎన్నికల్లో వాటిని కాపాడుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే అక్కడ ప్రజల్లో కూడా ఒక చైతన్యం వచ్చింది. రాష్ట్రం అంతా 164 సీట్లలో ఒక స్పష్టమైన తీర్పు ఇచ్చారు. ఈ 11 చోట్ల దానికి అనుగుణంగా లేదు అని వాళ్ళు కూడా పునరాలోచనలో పడ్డారు. అంటే ఆ 11 సీట్లు కూడా మీవి కాదు, పూర్తిగా మీరు జీరో, రాజకీయాలకు పనికిరారు. ప్రజలు తీర్పునిచ్చి తేల్చేశారు. ఇలాంటి ఈవీఎం ట్యాంపరింగ్లు ఇలాంటివన్నీ కూడా దొంగ పనులు, దోపిడీలు, సూట్ కేసు కంపెనీలు నెలకొల్పడం, ఆర్థిక లావాదేవీలు, ఇలాంటివి కుట్రలు, కుతంత్రాలు, ఫ్యాక్షనిజం, హత్యా రాజకీయాలు, బెదిరింపు రాజకీయాలు ఇవన్నీ మీకు సొంతమండి. మీ డిఎన్ఏ అది. మా డిఎన్ఏ ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యయుతమైన పాలనే చేస్తాము. ప్రజల యొక్క తీర్పును మరొకసారి అభిలాషిస్తూ వారి యొక్క హర్షాతిరేకాల మధ్యన అభినందనలు తెలియజేస్తూ అందరికీ కూడా శుభాభినందనలు తెలియజేస్తూ ప్రజలు ఒక విజ్ఞతతో కూడిన తీర్పునిచ్చినందుకు ప్రజలందరికీ కూడా పాదాభివందనాలు తెలియజేస్తున్నాం. నమస్కారం. ప్రభుత్వంలో హోమ్ మినిస్టర్ వనిత కొన్ని రోడ్లు శిలాపలకలు వేసి ఆ రోడ్లు ఎక్కడ వేసిన రోడ్లు అక్కడ వదిలేశారు. కనీసం ఒక రాయి కూడా అక్కడ వేయించలేకపోయారు. మీ గవర్నమెంట్లో ఆ పనులను పూర్తి చేయగలరు? ఖచ్చితంగా. అంటే వాళ్ళు ఆపారా, మొదలెట్టారా లేదా, రాజకీయ లబ్ధి కోసం ఏమన్నా కాకమ్మ కథలు పెట్టకథలు చెప్పారనేది మాకు అనవసరం. మాది స్పష్టమైన విధానం. మొదటి నుంచి ప్రజాస్వామ్యయుతమైన పాలన అందించడం. ఒక విజనరీ లీడరు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఒక విజనరీ లీడర్గా ఉన్నప్పుడు ఆ రాష్ట్రంలో ఎలాంటి సంక్షేమాన్ని అభివృద్ధిని ఇవ్వాలో ఎలా ఇవ్వగలుగుతామనేది. అయితే ప్రధానంగా ఇప్పుడున్న మన లక్ష్యం పునర్నిర్మాణం. రాష్ట్రాన్ని విధ్వంసం చేసేశారు. దీన్ని పునర్నిర్మాణం చేసుకుంటూ అభివృద్ధి పదం వైపు నడిపిస్తూ మెరుగైన సంక్షేమాన్ని ఇవ్వడం అనేది మా లక్ష్యం. అటువైపు హోమ్ మినిస్టర్ కూడా ఢీకొని 27,000 పైచీల మెజార్టీతో గెలిచారు. దీన్ని బట్టి మీ విజయం ఎలా సమకూరుతున్నారు? హోంమంత్రి ఏంటంటే ముఖ్యమంత్రినే నేలకేసి కొట్టారు ప్రజలు. ప్రజలకి వ్యతిరేకంగా, ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా, ప్రజా వ్యతిరేక పాలన చేసిన వాళ్ళు ఎవరిని ప్రజలు సహించరు. అది ఖచ్చితంగా. గతంలో నేను ఒకటి చెప్పానండి, అందరి మీద నా కక్ష సాధింపులు ఇలాంటివి ఏమి ఉండవు. కానీ ప్రజాస్వామ్యయుతంగా, రాజ్యాంగబద్ధంగా, చట్టపరంగా ఎవరెవరు శిక్షార్హులో అందరూ శిక్షణ అనుభవిస్తారు. For more videos like this, subscribe Big TV channel.